హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. నాగ చైతన్య సాయిపాలు యాడ్ చేసిన తండేల్ ఈ రోజు రిలీజ్ అయింది. చెండు ముండేటి డైరెక్షన్ వచ్చిన ఈ మూవీకి డిఎస్పి మ్యూజిక్ వల్లే హైప్ జనరేట్ అయింది. ఇంకా చై ఈసారి కంబ్యాక్ ఇచ్చారు లేదో రివ్యూలో మాట్లాడుకుందాం. ట్రైలర్లో క్లియర్ కట్గా స్టోరీని రివీల్ చేశారు, సో మళ్ళీ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. నాగ చైతన్య సాయిపల్లి కెమిస్ట్రీ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి ఒక హైలైట్ అయ్యాయి. అండ్ వీళ్ళు లవ్ స్టోరీ సపోర్ట్ చేస్తూ ఇంకో హైలైట్గా మారింది డిఎస్పి మ్యూజిక్ అని చెప్పాలి. అసలు లవ్ స్టోరీస్ అంటేనే ముందుగా డిఎస్పీని ఎందుకు తీసుకుంటారో మళ్ళీ ఈ మూవీతో ప్రూవ్ చేశారు. లవ్ పోర్షన్స్ ఎంగేజింగ్గా, ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నా కానీ డ్రామా అయితే స్లో పేస్గా వెళ్తుంది. ఇంకా ఇంటర్వల్ బ్యాంక్ డీసెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్ నుండి పాకిస్తాన్ జైలు పోర్షన్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి, బట్ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే బాగున్నాం. చాలా వరకు ట్రాక్ చేసిన ఫీల్ అయితే వస్తుంది, కానీ లాస్ట్ 15 minutes అయితే మంచి ఇంప్రెషన్ తీసుకొస్తుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా, సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. మ్యూజిక్ బై డిఎస్పి, ఇందాక చెప్పినట్టు ఈ మూవీకి బ్యాక్ బోన్ డిఎస్పి మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఎడిటింగ్ వాస్ ఓకే. రైటర్ అండ్ డైరెక్టర్ చెండు మొండేటి యాక్టర్స్ దగ్గర నుంచి ఫైన్ పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు. లవ్ పోర్షన్స్ కూడా బాగా డీల్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు, కానీ రైటింగ్ అయితే చాలా వీక్గా ఉంది. మెయిన్గా పాకిస్తాన్ ఎపిసోడ్స్ అయితే అండర్వెల్మింగ్ ఉన్నాయి. ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సినిమా బెటర్గా ఉండేది. పర్ఫార్మెన్సెస్ చూస్తే నాగ చైతన్య కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తండేల్ రాజ్ క్యారెక్టర్లో తన డైలెక్ట్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సాయిపల్లి సత్య రోల్లో యాజ్ యూజువల్గా బాగా చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ దివ్య పిల్లై, బబ్లీ పృథ్వీరాజ్, మహేష్, ప్రకాష్, కరుణాకరణ్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగినట్టు బాగా చేశారు. పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ నాగ చైతన్య సాయిపల్లి పర్ఫార్మెన్సెస్, డిఎస్పి మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ, లవ్ పోర్షన్స్. అండ్ నెగిటివ్స్ చూస్తే స్లో పేస్ సీన్స్, రైటింగ్, పాకిస్తాన్ జైల్ పోర్షన్స్. ఓవరాల్గా మీకు ఈ సినిమా ఆఫర్ చేసేది ఒక లవ్ స్టోరీ మాత్రమే. బ్యాక్డ్రాప్ అయితే బాగానే ఎంచుకున్నారు, బట్ వాటిని అయితే బాగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఈ మూవీకి మేము 72% గ్రీన్ అండ్ 28% రేట్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అందరికీ టాటా.